హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు వివరోసా దేవికా భట్నగర్. సో ఈరోజు రిస్క్ దాంట్లో రకాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్ చూద్దాము. మనకు తెలుసు రిస్క్ అండ్ రిటర్న్ రెండు ఇంటర్ రిలేటెడ్ కదా. ఎక్కడ తీసుకుంటే అక్కడ రిటర్న్ ఉంటుంది, రిస్క్ లేకపోతే రిటర్న్ లేదు కదా. ఈ కాన్సెప్ట్ మనం ఎట్లా చెప్తాము, ఒక చిన్న గ్రాఫ్ ద్వారా చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీ ఎక్కువ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద నేను రిస్క్ తీసుకున్నాను, ఇక్కడ రిస్క్ ఎక్స్ యాక్సిస్ మీద రిస్క్, ఇక్కడేమో రిటర్న్ రాస్తున్నాను వై యాక్సిస్ మీద. రిటర్న్ రిస్క్ ఎక్కువ ఉంటే రిటర్న్ ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు దీన్నే మనం ఇట్లా డ్రా చేసి చూద్దాం. డిమాండ్ అండ్ సప్లై చూడండి, అట్లనే సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు నాకు రిస్క్ ఈ లెవెల్లో నేను రిస్క్ తీసుకున్నప్పుడు నాకు రిటర్న్ కూడా ఇంతే వస్తుంది, ఎక్కువ రిస్క్ తీసుకున్నాను అనుకోండి, నాకు రిటర్న్ కూడా ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఇక్కడ తక్కువ ఉంది లెస్, ఇక్కడ మోర్ ఎక్కువ ఉంది. అది రిస్క్ అండ్ రిటర్న్కి మధ్యలో సంబంధము. అయితే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్, అలా అనేక రకాలైన రిస్క్లు ఉంటాయి. ఈ రిస్క్లు కూడా మనం తెలుసుకుని ఉండాలి, తెలుసుకుంటే మనం మేనేజ్ చేయడం ఈజీ కదా. ఎటువంటి రకాలు ఉన్నాయంటే మెయిన్గా రిస్క్లు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సిస్టమాటిక్ రిస్క్ అంటారు. సిస్టమాటిక్ రిస్క్నే మనము నాన్ డైవర్సిఫైబుల్ రిస్క్ అని కూడా అంటాము. డైవర్సిఫై చేయలేము, ఏం చేయలేము దీన్ని. సిస్టమాటిక్గా రిస్క్ అయితేనే ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఎకనామిక్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్, మార్కెట్ కండిషన్స్, దీని ప్రకారంగా రిస్క్ అనేది వస్తుంది. దీన్ని మనం ఏం చేయలేము, మన చేతుల్లో లేనే లేదు. ఇది ఆర్గనైజేషన్ దే హ్యావ్ టు బేర్ ఇట్. ఏదో కొత్త స్ట్రాటజీస్ ప్లాన్ చేసి నేను ఎట్లా నీ రిస్క్ను ఓవర్కమ్ చేస్తా అంటే అది కుదరదు. మనం వీ హ్యావ్ టు ఫాలో. పబ్లిక్ మన గవర్నమెంట్ ఏదో చేస్తూ ఉంటుంది, దాని ప్రకారం మార్కెట్లో కండిషన్స్ చేంజ్ అయినాయి, ఇదైనాయి అదైనాయి, ఎకనామిక్ కండిషన్స్ చేంజ్ అయినాయి, ఏం చేస్తాం, మన చేతుల్లో ఏం లేదు కదా. ఆ రిస్క్ అన్అవాయిడబుల్, అందుకని మనము సిస్టమాటిక్ రిస్క్ అంటాం దీన్ని నాన్ డైవర్సిఫైబుల్ అంటే దాన్ని డైవర్సిఫై చేయలేము, ఎక్కడికి పంపించలేము, దాని అంతా మనము భరించాల్సిందే. ఇంకొకటి అన్సిస్టమాటిక్ రిస్క్, దీన్నే నాన్ మార్కెట్ రిస్క్ అని కూడా అంటాం. అన్సిస్టమాటిక్ రిస్క్ ఏంటంటే ఆర్గనైజేషన్ చేతిలోనే ఉంటుంది, కంపెనీ చేతిలోనే ఉంటుంది. నువ్వు ఏమన్నా చేయి, నువ్వు దీని నుంచి సేవ్ చేయగలిగితే, దీని నుంచి బచాయించగలిగితే బచాయించుకో అంటారు. అంటే దీన్ని అన్సిస్టమాటిక్, ఇది చేతుల్లో ఉంటుంది ఆర్గనైజేషన్. వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, మంచి ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ స్ట్రాటజీస్, ప్రాపర్గా ఒక గుడ్ ఆర్గనైజింగ్ స్ట్రాటజీ పెట్టుకుంటే కనుక ఈ రిస్క్ నుంచి తప్పించుకోవచ్చు. దీన్ని మాత్రం తప్పించుకోలేము. సిస్టమాటిక్ రిస్క్ మనకి మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, మార్కెట్ రిస్క్, ఇన్ఫ్లేషన్ రిస్క్. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అంటే ఇంట్రెస్ట్ పెరగడము తగ్గడము, వాటి వల్ల మనకి రిస్క్ వస్తుంది. ఇది మనము సిస్టమాటిక్ అంటున్నాము. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ పెంచింది, మనం ఏం చేస్తాము, వస్తుంది మనకి ఇంకెక్కువ రిటర్న్ వస్తుంది. అదే తగ్గించింది గవర్నమెంట్, తగ్గించినప్పుడు మనకు అక్కడ తగ్గుతుంది. ఈ పెంచడము తగ్గడం అనేది మన చేతుల్లో అయితే లేదు, గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, మార్కెట్ కండిషన్స్ చేతిలో ఉంటుంది. కొన్నిసార్లు భూమి వచ్చింది అనుకోండి, స్టాక్ ఎక్స్చేంజ్లో ఒకటేసారి ఎట్లా పెరిగిపోతాయి, తగ్గిపోయింది, మన చేతుల్లో లేదు కదా అది. సో అలాంటి రిస్క్ని మనం ఇంట్రెస్ట్ రేట్ పెంచడము తగ్గించడం వలన వచ్చే రిస్క్ని మనం ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అంటాము. అట్లాగే రెండోది మార్కెట్ రిస్క్. మార్కెట్ కండిషన్స్ ప్రకారంగా, మార్కెట్ ఇప్పుడు పెరిగింది తగ్గింది, మార్కెట్లో భూమి వచ్చింది, లేకపోతే మార్కెట్లో ఎకనామిక్ కండిషన్స్ బాగాలేవు, డిమాండ్ తగ్గిపోయింది, టెక్నాలజీకి చేంజెస్ వచ్చినాయి, అట్లా ఏదైనా సరే మార్కెట్లో ఏదైనా చేంజెస్ వస్తే నువ్వేం చేయలేవు, నువ్వేం చేస్తావు, యూ కెనాట్ డూ ఎనీథింగ్, యూ హ్యావ్ టు బేర్ దట్ రిస్క్. మనం ఆ రిస్క్ని భరించాల్సిందే. అలాంటి రిస్క్ని మనం మార్కెట్ రిస్క్ అంటాము. అట్లాగే ఇన్ఫ్లేషన్ రిస్క్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, కంటిన్యూస్ రేజింగ్ ఇన్ ద ప్రైసెస్, ధరల పెరుగుదల, కంటిన్యూస్గా నిరంతరంగా ధరల పెరుగుదలని మనం ఇన్ఫ్లేషన్ అంటాము. నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంత వస్తుంది ఇంట్రెస్ట్, బ్యాంక్ నుంచి ఒక 6% వస్తుంది, ఐఎమ్ హ్యాపీ, నాకు వస్తుంది కదా, బాగానే ఉంది. నువ్వు అక్కడ ఇన్ఫ్లేషన్ రేటు కూడా చూసుకోవాలి. 6% ఇస్తున్నారు, బాగానే ఉంది, ఆ ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది, ధరల పెరుగుదల ఎట్లుంది, దాన్ని మీట్ అవ్వాలి, దాన్ని మీట్ అయితేనే నువ్వు ప్రాఫిట్లో ఉంటావు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ చూద్దాము. ఇన్ఫ్లేషన్ రేట్ సపోజ్ 8% ఉంది. 8% ఉందంటే ఏంటి, నువ్వు 6% తెచ్చుకుంటున్నావు, ఆడేమో ధరలేమో 8% పెరిగి కూర్చున్నాయి అంటే నీకు నష్టం ఏంటి, 2% నష్టము.
అదే ఇన్ఫ్లేషన్ సపోజ్ 3% ఉందనుకోండి, నాకు ఇక్కడ 6% వస్తుంది, ఇన్ఫ్లేషన్ ఏమో 3నే ఉంది, బాగానే ఉంది కదా, నేను నడుస్తున్నది బాగానే ఉంది, నేను ప్రాఫిట్లో ఉన్నా, ఎంత ప్రాఫిట్లో ఉన్నా 3%, ఆ గ్యాప్ 3% ప్రాఫిట్లోనే ఉన్నా. అట్లా ఈ ఇన్ఫ్లేషన్ రిస్క్ కూడా చాలా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ మన చేతుల్లో లేదు, ధరలు పెరుగుతుందా తగ్గుతుందా ఏమవుతుంది అనేసి మన చేతుల్లో లేదు. కాబట్టి ఇన్ఫ్లేషన్ రిస్క్, ఈ 3 సిస్టమాటిక్ రిస్క్లోకి వస్తాయి, అంటే మన చేతులలో లేనే లేవు. అర్థమైందా? ఒకటి ఇంట్రెస్ట్, మార్కెట్, ఇన్ఫ్లేషన్. ఇక అన్సిస్టమాటిక్ రిస్క్ వెళ్దాం. అన్సిస్టమాటిక్ రిస్క్ ఏంటంటే కంపెనీ చేతుల్లోనే ఉంటుంది. కంపెనీ కొంచెం ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని సిస్టమాటిక్గా మేనేజ్ చేయగలిగితే కనుక దీన్ని మేనేజ్ చేయగలరు కంపెనీ వాళ్ళు. అందుకని మనం అన్సిస్టమాటిక్ రిస్క్ అంటాము. దీన్నే మనం నాన్ మార్కెట్ రిస్క్ అని కూడా అంటాం. మార్కెట్కి ఏం సంబంధం లేదు, లోపల ఆర్గనైజేషన్ ఎట్లా నడుస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని బట్టి మనం రిస్క్ మేనేజ్ చేయగలం. అందుకని నాన్ మార్కెట్కి ఏం సంబంధం లేదు. ఈ అన్సిస్టమాటిక్ రిస్క్ని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఫినాన్షియల్ రిస్క్, బిజినెస్ రిస్క్, లిక్విడిటీ రిస్క్. ఇప్పుడు ఫినాన్షియల్ రిస్క్ చూద్దాము. ఫినాన్షియల్ రిస్క్ అంటే కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళకు వచ్చిన అమౌంట్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలా, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సే కంపెనీ వాళ్ళకి ఒక అక్యుములేటెడ్ ఇన్వెస్ట్మెంట్ 100 crores వచ్చింది, 100 CR. దీంట్లో కంపెనీ వాళ్ళు ఒక 80 CR యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా వాట్ అబౌట్ 20 CR దీన్ని ఏం చేస్తున్నారో, మీరు యూజ్ చేస్తున్నారా, ఎక్కడ పెడుతున్నారు, గమనం కూర్చోబెట్టి కోడిగుడ్లు ఏమైనా పెట్టిస్తున్నారా ఏంటి, అది ఇంపార్టెంట్. ఇది యూజ్ చేయలేదు అనుకోండి, రిస్కే కదా, అది మనకు ఫినాన్షియల్ రిస్క్లోకి వస్తుంది. ఓకేనా? సో అట్లా ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ది అమౌంట్ ఇన్ ఎ ప్రాపర్ వే, సో దట్ రిటర్న్స్ మనకు వచ్చేటట్టుగా యూజ్ చేసుకోవాలా. చేయలేదనుకోండి, నువ్వు సరిగ్గా చేయలేదు, సో కాబట్టి ఇట్ ఈస్ యువర్ ఫాల్ట్. దట్ ఈస్ ఫినాన్షియల్ రిస్క్. అట్లాగే బిజినెస్ రిస్క్ చూద్దాం. బిజినెస్ యాక్టివిటీస్లో ప్రాపర్గా డీల్ చేసి ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే బిజినెస్ రిస్క్ని తగ్గించవచ్చు. ఎగ్జాంపుల్గా సపోజ్ సేల్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సేల్స్ అంటే నేను అమ్మాలి. సేల్స్ మంచిగా ఉన్నాయనుకోండి, పెరిగినాయి అనుకోండి, సేల్స్ ఆర్ ఇంక్రీజింగ్, అప్పుడు రిస్క్ తగ్గుతుంది. సేల్స్ పెరుగుతున్నాయి కానీ ఆ సేల్స్ క్రెడిట్ బేస్ మీద ఇచ్చాము, క్రెడిట్ బేస్ మీద అంటే అరవ మీద ఇచ్చాము, ఇప్పినప్పుడు వాళ్ళు ఇస్తున్నారు లేదా మళ్ళీ డబ్బులు ఇవ్వలేదనుకోండి, మళ్ళీ రిస్కే. ఇది ఇంటర్నల్గా దాంట్లో దాగి ఉన్న రిస్క్. ఇక సేల్స్ తగ్గినాయి అనుకోండి, సేల్స్ బాగాలేవు, అసలు ఏం లేదు, పోవట్లేదు, ఇంకేముంది, బట్ డెఫినెట్లీ దట్స్ వన్ ఆఫ్ ద రిస్క్, బిజినెస్ రిస్క్. అంటే ఆర్గనైజేషన్ వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, దీనికి ప్రాపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు, లేకపోతే ప్రోడక్ట్ క్వాలిటీ బాగాలేదు, లేకపోతే అది కస్టమర్ని రీచ్ అవ్వలేదు, కస్టమర్ని సాటిస్ఫై చేయలేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్. సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ రిస్క్. ఇట్లా ప్రతి యాంగిల్లో తీసుకోవచ్చు. ప్యాకింగ్ కానీ, స్టోరేజ్ కానివ్వండి, అండ్ అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, ఇంకా ప్రోడక్ట్ క్వాలిటీ కానివ్వండి, ఇట్లా ప్రతి యాంగిల్లో వాళ్ళు కేర్ఫుల్గా ఉండి వాళ్ళు హ్యాండిల్ చేస్తే కనుక ఈ బిజినెస్ రిస్క్ని వాళ్ళు కొంచెం తగ్గించవచ్చు. ఇక మూడవది లిక్విడిటీ రిస్క్. లిక్విడిటీ అంటే ఏంటి, తగినంత క్యాష్ కంపెనీలో ఉండడాన్ని లిక్విడిటీ అంటాము. ఈ సరిగ్గా క్యాష్ ఎంత ఉండాలో అంత ఉండకపోతే అది రిస్క్, లిక్విడిటీ రిస్క్ అంటాము. లిక్విడిటీ రిస్క్ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అండ్ పర్చేజెస్ తీసుకుందాము. నేను సేల్ చేయాలా, పర్చేస్ కూడా చేయాలా. మంచిగా సేల్స్ చేస్తే ఏమవుతుంది, కొంచెం క్యాష్ మన ఆర్గనైజేషన్లో ఉంటుంది, అప్పుడు లిక్విడిటీ బాగానే ఉంటుంది. అట్లాగే పర్చేజెస్ కూడా కొంటూ ఉండాలా. ఈ రెండింటికి మధ్యలో మంచి బ్యాలెన్స్ పెట్టుకోవాలా. బ్యాలెన్స్ పెట్టుకుంటే లిక్విడిటీ రిస్క్ నుంచి మనము ఓవర్కమ్ చేయొచ్చు. మనం సేల్స్ అమ్మినప్పుడు మన దగ్గర డబ్బులు వస్తాయి, దాంతోనే పర్చేస్ చేస్తాము. ఇట్లా ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. ఇట్లా వాట్ ఎవర్ ఇట్ మే బి, లిక్విడిటీ అనేది ఎంత క్యాష్ ఉండాలో కంపెనీ వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకొని ఉంచుకోవాలా. ఇక్కడ వీళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సింది బిల్స్ రిసీవబుల్, ఎవరెవరికి బిల్లు ఇచ్చారో ఆ బిల్లులు సరిగ్గా వస్తున్నాయా లేదా, కరెక్ట్ టైంకి తీసుకుంటున్నామా లేదా. అట్లాగే డెటార్స్, ఎవరైతే ఈ సరుకులను రూపాయి కొన్నారో వాళ్ళు డబ్బులు పే చేస్తున్నారో లేదా, చేయకపోతే వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా రాబట్టాలి, దానికి స్ట్రాటజీస్ ఏంటి, ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ మనం ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే లిక్విడిటీ రిస్క్ నుంచి ఓవర్కమ్ చేయొచ్చు. అర్థమైందా? సింపుల్ ఏం లేదు. మనం ఈరోజు మాట్లాడుకున్నది టైప్స్ ఆఫ్ రిస్క్, సిస్టమాటిక్, అన్సిస్టమాటిక్. సిస్టమాటిక్ అంటే మన చేతుల్లో లేదు,
ఎప్పుడెప్పుడు మన చేతుల్లో లేదు, ఇంట్రెస్ట్ రేట్ మన చేతుల్లో లేదు, మార్కెట్ కూడా మన చేతుల్లో లేదు, ఇన్ఫ్లేషన్ కూడా మన చేతుల్లో లేదు. అదే అన్సిస్టమాటిక్లో ఫినాన్షియల్, బిజినెస్, లిక్విడిటీ, అంతే. అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ క్లాస్ నుంచి మన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మొదలెడదాం. చాలా ఈజీ, కొంచెం ఫోకస్ చేయండి, వచ్చేస్తాయి. కష్టపడి చేస్తున్నాను, కొంచెం అంతా నేర్చుకోండి, మంచిగా మంచి మంచి మార్కులు తెచ్చుకోండి. తప్పకుండా మీ మార్కులు, మీ రిజల్ట్స్ నాతో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా. ఏదో ఒకటి రాసి చూడండి కామెంట్ బాక్స్లో. మీరు అసలు వింటున్నారా, ఏం చేస్తున్నారు, ఏం అర్థం కాదు నాకు. గమ్ముని చూస్తారు, ఒక లైక్ కొడతారు, కింద కామెంట్లు ఏం రాస్తారు, నా పని అయిపోయిందని వెళ్ళిపోతారు. ఇట్లా చేయకండి. సరే, చెక్ చేసుకోండి ప్లేలిస్ట్. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియోస్. స్టే కనెక్టెడ్. గుడ్ లక్.